ఎన్డీఏ పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీద మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు. అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడుందని. అప్పుడు అన్న విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, అరే చాలా కష్టమైంది ఇది, ఎందుకు నీకు ఇది, ఒక పక్కన ఈ సంఘాలు ఉంటాయి, చాలా మంది విద్యార్థులు ఉంటారు, మార్పు తీసుకురావాలంటే 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు అవసరం ఉంటుందన్నారు. అంతేకాకుండా చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, గౌరవ సభ్యులు, ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు, ఇట్లా వస్తుంది న్యూస్లో, ఇది అవసరమా మీకు, ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది, సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంత కష్టం మీకు ఎందుకన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పా, బయట అందరు అనుకుంటారు అన్నగారి మనవడు, బాబు గారి కొడుకు, ఈజీ లైఫ్ అని. కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను. మంగళగిరి నియోజకవర్గం మేము 1985లో గెలిచాం, దాని తర్వాత గెలవాల. ఆ నియోజకవర్గంలో పోటీ చేసా, ఓడిపోయా. 2019లో ఓడిపోయా. కానీ పట్టుదలతో మళ్ళీ నేను 5 సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే 3rd హైయెస్ట్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. ఈ మధ్యన చూస్తున్నా, ఒక ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్, ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదిక పైన ఉన్న అధికారులందరినీ కలిసాం. అప్పుడు మేడం గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారు, మేడం గారిని అడిగా. జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి, 10th క్లాస్ ఇంటర్ యాడ్స్, 1 1 2 2 3 3 3 4 4 4 అని వేస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాం. మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం, రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారో ఓన్లీ చదువుతారని, ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా, అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం.
ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది. 10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, ఈయన రుద్దేయాలి 11th 12thలో అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో. ఆయన పిలిచి, నారాయణ నువ్వు ఏం చేస్తావో తెలీదు, లొకేషన్ సెట్ చేయి అన్నారు.